ప్రస్తుతం ప్లే ఆఫ్స్ లో రసవత్తరంగా మారాయి. ఇప్పటికే తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది ఆర్సీబీ. దీంతో ఆర్సీబీతో తలపడేది ఫైనల్లో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోయినప్పటికీ రెండో క్వాలిఫైర్ లో ఆడే అవకాశం ఉంది. దీంతో ఈ రోజు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫైర్ లో తలపడనుంది. ఒకవేళ ఓడిపోతే ఇంటికే. ఇక రెండో క్వాలిఫైర్ లో గెలిచిన జట్టు ఫైనల్లోకి అడుగు పెడుతుంది. అంటే మొత్తంగా ఇక మిగిలిన 2 మ్యాచ్ల్లో 3 జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ 3 జట్లలో ఫైనల్ కి ఎవరు వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచి ఆ తర్వాత రెండో క్వాలిఫైర్ లో గెలిస్తే ఫైనల్ కు వెళుతుంది. అంటే ముంబై గుజరాత్ కు 2 మ్యాచ్లు ఉంది ఫైనల్ కు వెళ్లాలంటే. ఇక పంజాబ్ కింగ్స్ కు మాత్రం ఫైనల్ వెళ్లాలంటే ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఆర్సీబీ ఫైనల్ చేరుకుంది. ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రాత్రి 7:30 తొలి క్వాలిఫైర్ జరిగిన చోటనే ముల్లాన్పూర్ లో ఈ మ్యాచ్ జరగనుంది. అటు బౌలింగ్ బ్యాటింగ్ లో 2 జట్లు సమతూకంగా ఉన్నాయి. ఎవరు గెలుస్తారనేది మాత్రం చెప్పడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఇరు జట్లలో కొంతమంది ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మ్యాచ్ పై అభిమానుల ఆసక్తి నెలకొంది. ఓవైపు వర్షం కూడా ఈ మ్యాచ్ కి అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడితే ఈ మ్యాచ్ కి రిజర్వేడే లేదు. కాబట్టి మ్యాచ్ రద్దయితే ముంబైకే నష్టం. టేబుల్లో 3వ స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ రెండో క్వాలిఫైర్ లోకి అడుగు పెడుతుంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా మ్యాచ్ జరిగితే గెలిచిన జట్టు రెండో క్వాలిఫైర్ లోకి అడుగు పెడుతుంది. ఏది ఏమైనా ఫైనల్ మ్యాచ్ చేరుకునేందుకు మరో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మొత్తానికి ఇప్పటికే ఫైనల్ చేరుకున్న ఆర్సీబీ టైటిల్ గెలుచుకునేందుకు ఒక అడుగు దూరంలో ఉంది.